ఒక పాట ఎలా పాడాలి అంటే, మామూలుగా మనం మన గొంతుతో మంచిగా పాటలు పాడతాం కదా! అద్భుతంగా పాడతాం. అయితే ఇక్కడేందంటే, ఇప్పుడు ఒక అబ్బాయికి అందమైన అమ్మాయిలాగా వేషం వేసి అందంగా తయారు చేశారు. ఓకే. అందమైన అమ్మాయిని తయారు చేశారు. కానీ, ఆ అబ్బాయి ఉండడమే అందంగా ఉన్నాడనుకో, వాడు ఇంకింత అందమైన అమ్మాయి తయారవుతాడు. ఆ అబ్బాయి నార్మల్‌గా అందంగా లేకపోతే అందంగా కనబడతాడు. కానీ, అందమైన అబ్బాయికి మళ్ళీ అందమైన అమ్మాయి ఏసాననుకో, ఇంకా అందంగా కనబడతాడు కదా! అలాగే ఇప్పుడు అందమైన అమ్మాయిన్నది. ఆమెకు మేకప్ ఏస్తే అందంగా కనబడుతది. కానీ మరింత రెట్టింపు అందం సహజంగానే అందమైన అమ్మాయి. ఆమెకింకా అందమైన అమ్మాయిలాగా మేకప్ ఏస్తే ఇంకా రెట్టింపు కనబడుతది గదా! ఇగో ఇట్లనే మనకు అద్భుతమైన గొంతుంది. మనం అద్భుతంగా పాడతాం పాట. కానీ మనం పాడడం అద్భుతంగా గాదు. మనం సహజంగానే గొంతును అద్భుతంగా చేసుకోవాలి. అద్భుతంగా చేసుకొని మళ్ళీ అద్భుతంగా పాట పాడాలి. మన గొంతుతో మనం అద్భుతంగా పాడుతాం చూసినావా? అద్భుతమైన మన గొంతుంది. అద్భుతంగా పాడతాం మన గొంతుతోటి. కానీ జెన్యూన్‌గానే మనకు అద్భుతమైన గొంతుంటే అప్పుడు మనం నైపుణ్యంతో పాడితే ఇంకా అద్భుతంగా వస్తది గదా! అదనమాట. కాబట్టి జెన్యూన్‌గా మనల్ని అద్భుతంగా జేసుకోండి. అలా అద్భుతంగా పాడగలుగుతారంట. అప్పుడు ఇంకా అద్భుతంగా పాడతారు పాట. గుర్తుపెట్టుకోండి. మనం అద్భుతంగా పాట పాడతాం. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఏడంతస్తుల బంగ్లుంది. ఏడంతస్తుల బంగ్లాను ఎలా అయితే ఒకటి స్టెప్ బై స్టెప్ ఒకదాని మీద పెడతామో అట్లా అంట. ఒరిజినల్ అనేది కిందుంటది. మిగతాయన్ని దాని మీద వస్తాయి గదా! అట్లా మన ఒరిజినల్ గొంతు కాకుండా మనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకోవాలి అందమైన గొంతులు. ఇప్పుడు ఒరిజినల్‌గా మన అందం ఉంటది గదా! దానికి ఎన్నో మేకప్‌లేస్తారు గదా! ఎన్నో రకాల మేకప్‌లు, డ్రెస్సులు, బూట్లు, సూట్లు ఎన్నో ఏషాలేస్తారు చూసినావా? ఎన్నో రకాల వేషాలేస్తారు. ఎన్నో రకాల అందంగా, ఆకర్షణీయంగా కనపడడానికి డ్రెస్సులు మారుస్తారు, ఏషాలేస్తారు గదా! అన్ని రకాలుగా మనం మార్చుకోవాలి. కానీ అవన్నీ ఒరిజినల్‌గా మనం మారితే ఎలా ఉంటుందో అలా మార్చుకోవాలి. విన్నావా? నటించడం తెచ్చిపెట్టుకొని మనం ఎన్నో పాటలు పాడతాం. మిమిక్రీ చేసి ఎన్నో రకాలుగా గొంతులు మనం అనుకరించి పాడతాం. అలా గాదు. ఇప్పుడు ఎన్నో రకాల గొంతులు అనుకరించి పాడకుండా, ఎన్నో రకాల గొంతులు అనుకరించి ఎలా పాడతామో, అన్ని రకాల గొంతులు జెన్యూన్‌గానే తెచ్చుకోవాలి. జెన్యూన్‌గా మారాలి. మారి ఆ గొంతుతో జెన్యూన్‌గా వచ్చిన ఆ గొంతుతో ఎన్నో రకాల గొంతులు అనుకరించి ఎలా పాడతామో అలా మళ్ళీ పాడాలి పాటలను. అదన్నమాట ఇగ ట్రిక్. ఉదాహరణకి ఓ వేషగాడు ఏం చేసిండు, అమ్మాయి వేషం కట్టిండు మొగోడే. కట్టి ఇచ్చేసిండు. అందరికి తెలుసు మొగోడే వేషం కట్టిండని. అబ్బా! ఏమున్నదిరా అసలు వీడు అబ్బాయి అనేది మర్చిపోతున్నాం. సేమ్ అమ్మాయే డిట్టో అమ్మాయిలాగానే మారిపోయిండు. అమ్మాయిలాగానే మాట్లాడుతున్నాడు. అమ్మాయిలాగా నటిస్తున్నాడు. సిగ్గుపడుతున్నాడు. డిట్టో మేకప్ అబ్బా! అమ్మాయిలాగానే ఉన్నాడురా అని అనుకుంటారు. కానీ అబ్బాయి అనేది అర్థమవుతుంది కానీ అబ్బాయి గాని అమ్మాయిని మర్చిపోయేలా చేసిండు అనుకుంటారు. కానీ వ్యక్తిగతంగానే అమ్మాయిలాగా మారాలి. 100% అమ్మాయిలాగా మారి మళ్ళీ అమ్మాయి గెటపేయాలి. ఏస్తే అటు వ్యక్తిగతంగా అమ్మాయి మారిండు. అబ్బాయే గాని వ్యక్తిగతంగా కూడా కంప్లీట్ అమ్మాయిలాగా మారిండు. అది ఓ 100% అయిండు. అయ్యి ఆ తర్వాత మళ్ళా కృత్రిమంగా చేసేది కూడా 100% అయిండు. అప్పుడు ఎక్కడ వీడు అబ్బాయి అనేదే గుర్తుపట్టరు కదా! ఓహ్! అలా మారాలంట. అంటే జెన్యూన్‌గా మనల్ని మనం మార్చుకోవాలి. మార్చుకొని మళ్ళా కృత్రిమంగా ఎలా అయితే పాడతామో మనల్ని మనం మార్చుకొని కృత్రిమంగా ఎలా అయితే పాడతామో ఆ కృత్రిమమైన మార్పులు చేయాలి. 2 మార్పులు చేయాలంట. 2 100% చేయాలి. అలా పాడాలి పాట.